సర్వేయర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, జనరల్ కోర్స్, టైలరింగ్ వంటి కోర్సుల్లో 2 నెలల పాటు శిక్షణ పొంది ఉద్యోగ ఉపాధిని అందుకోవాలని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. నాక్ ఏపీ ఎస్ఎస్బీసీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. నాక్ ఏపీ ఎస్ఎస్బీసీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సర్వేయర్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ ప్లంబర్, జనరల్, అసిస్టెంట్ టైలరింగ్ వంటి వాటిల్లో శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. మొదట ప్లంబర్, జనరల్ కోర్సుల శిక్షణ 30 మందికి ఏపీ ఎస్ఎస్బీసీ ఇవ్వనున్నదని, ఆగస్టు 30వ తేదీలోగా దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. శిక్షణ పొందిన యువకులు తుళ్లూరులో జరిగే జాబ్ మేళాలో ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతుందని, అయితే ఐటీఐ అర్హత ఉండాలని ఎంపీడీఓ తెలియజేశారు. వివరాలకు 9866721408 ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని ఎంపీడీఓ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నాక్ ఏపీ ఎస్ఎస్బీసీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సర్వేయర్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్, అసిస్టెంట్ ప్లంబర్, జనరల్ కోర్సెస్ అండ్ టైలరింగ్ ఈ 4 కోర్సెస్ కి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. ప్రెసెంట్ అయితే అసిస్టెంట్ ప్లంబర్, జనరల్ కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తా ఉన్నారు ఏపీ ఎస్ఎస్బీసీ వాళ్ళు. ఆగస్టు నెలాఖరు వరకు అంటే 30వ తారీఖు వరకు మనం అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఏపీఎస్ఎస్టీసీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి తుళ్లూరులో సిఆర్డిఏ తుళ్లూరులో జాబ్ మేళా కండక్ట్ చేసి వాళ్ళకి అక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏపీఎస్ఎస్టీసీ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ దరఖాస్తు చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి స్పెషల్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి విద్యార్హతలు వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ ఐటీఐ చదివిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. కాబట్టి ఎవరైనా నిరుద్యోగ యువత ఉన్నట్టయితే ఈ క్వాలిఫికేషన్స్ లో ఉండి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి ట్రైనింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డిఎస్పీ ఆఫీస్ రోడ్ లో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నెలాఖరు వరకు అర్జీలు స్వీకరించిన తర్వాత నెక్స్ట్ మంత్ లో 30 మందితో, కేవలం 30 మంది మాత్రమే ఉంటారు బ్యాచ్ కి, 30 మందితో ఒక 2 మంత్స్ కోర్స్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ అవసరం అయితే ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో మీరు ఎవరైనా కానీ అర్జీదారులు ఉన్నట్టయితే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక కాంటాక్ట్ నెంబర్, రామారావు గారని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి ఆ కాంటాక్ట్ నెంబర్ 9866721408 ఈ కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాల్ చేసినట్టయితే ఏదైనా క్వైరీస్ ఉన్నట్టయితే వాళ్ళు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి.